హలో వెల్కమ్ టు భీమా రామోస్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో నంబర్ 36. ఇంకా ఈ వీడియో తర్వాత జస్ట్ 4 more వీడియోస్ ఉంటాయి, అవి కూడా వాచ్ చేయండి. ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. మన ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనకి గ్రామర్ రావాలా, వొకాబులరీ రావాలా, అసలు ఏం కావాలి? చూడండి, ఒకరి స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మొదట ఫోకస్ పెట్టాల్సింది ప్రొనౌన్సియేషన్ మీద. ఇనిషియల్ స్టేజ్లోనే ప్రొనౌన్సియేషన్ని బాగా లర్న్ చేయాలి. తర్వాత లర్న్ చేద్దాం అనుకుంటుంటారు చాలామంది. తర్వాత మనం లర్న్ చేయడానికి వీలు కాదు. సో ప్రొనౌన్సియేషన్ లర్న్ చేయాలి. తర్వాత వొకాబులరీ, చిన్న చిన్న వర్డ్స్ని లర్న్ చేయాలి. తర్వాత గ్రామర్ టిప్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, వాటిని లర్న్ చేయాలి. అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ అండి. ఈ 4 అన్నవి పిల్లర్స్ లాంటివి స్పోకెన్ ఇంగ్లీష్కి. వీటి మీదనే మనం ప్రతి వీడియోలో ఫోకస్ పెడుతూనే ఉన్నాం. మళ్ళీ ఈ వీడియోలో మనం ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్కి మీనింగే లేదు. ఏంటి, మీనింగే లేని వర్డ్స్ కూడా ఉన్నాయా ఇంగ్లీష్లో? ఎస్, ఉన్నాయండి. మీనింగే లేని వర్డ్ కానీ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనం లర్న్ చేయాల్సిన వర్డే. చూద్దాం ఆ వర్డ్ గురించి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మా ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా రన్ అవుతూ ఉంటాయి. అండ్ మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ ఆర్ ఈ వీడియో రిలేటెడ్ డౌట్స్. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ని, ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ఇంతకుముందు మనం అనుకున్నాం కదా డే నెంబర్ 36 అని. ఎస్, డే నెంబర్ 36 అండి. ఈ డే నెంబర్ 36 వీడియోని మనం ఫంక్షనల్ ఇంగ్లీష్తో స్టార్ట్ చేద్దాం. ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే ఏ సందర్భంలో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన సందర్భం ఏంటి అంటే డిఫరెంట్ వేస్ టు సే ఐ డోంట్ అగ్రీ. నో అని చెప్పాలి ఒకరికి. ఒకరు ఒక విషయాన్ని మనకు చెప్పారు, మన ఒపీనియన్ వాళ్ళకి తెలియజేయాలి. మన ఒపీనియన్ అన్నది మనం నెగిటివ్లో ఇవ్వాలి. అలాంటప్పుడు మనం ఎలా చెప్తాం? జనరల్గా ఐ డోంట్ అగ్రీ అంటాం. చూడండి, ఐ డిసగ్రీ అనొచ్చు, లేదా ఐ టోటలీ డిసగ్రీ, నో వే, ఎస్, ఐఎమ్ సారీ బట్ ఐ డిసగ్రీ విత్ యూ, ఐ డోంట్ థింక్ సో. సో ఈ విధంగా మనకి 5 డిఫరెంట్ వేస్ ఉన్నాయండి. ఈ విధంగా ఐ డోంట్ అగ్రీ అంటే నో అని చెప్పడానికి. వీటిలో మీకు కావాల్సింది మీరు యూజ్ చేసుకోండి ఆ సిచ్యువేషన్లో. చూడండి, ఇక్కడ ఒక రోడ్ ఉంది. ఆ రోడ్ అన్నది మంచి కండిషన్లో లేదు. నేను ఎలా చెప్తాను? ద రోడ్ ఈజ్ నైస్ అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు మీరు నాట్ అని చెప్పాలి కదా, నో అని చెప్పాలి కదా. ఈ 5లో ఏదో ఒకటి యూజ్ చేసి చెప్పండి, నాకు రిప్లై ఇవ్వండి. ద రోడ్ ఈజ్ నైస్, ఎస్, వెరీ గుడ్. అలా సంథింగ్ మీరు తీసుకొని రిప్లై ఇవ్వాలండి. ఇదే మన ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీన్ని ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటాం. సో ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ప్రొనౌన్సియేషన్, వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ ఈ ఫంక్షనల్ ఇంగ్లీష్ కూడా యాడ్ చేసుకోండి 5. అండ్ రీక్యాప్చులేషన్ అండి. ప్రతి వీడియోలో మనం రీక్యాప్చులేషన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఈ వీడియోలో మనం రీక్యాప్చులేషన్ చేసుకోబోయేది WH క్వశ్చన్ వర్డ్స్ అండి. చూద్దాం ద పవర్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఎప్పుడైనా మనకి WH క్వశ్చన్ వర్డ్ అంటే ఒక పని ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని మనం క్వశ్చన్ వేయాలి అన్నప్పుడు యూస్ చేసే WH క్వశ్చన్ వర్డ్స్ అండి. ఫస్ట్ WH క్వశ్చన్ వర్డ్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్, వెంబడే హెల్పింగ్ వర్బ్, విల్లా, డిడ్డా, డూవా, ఎస్, సబ్జెక్ట్ V1 RP. ఇక్కడ చూడండి, తెలుగు, మీరు మీ భోజనం ఎప్పుడు తీసుకుంటారు అంటే వెన్ విల్ యూ టేక్ యువర్ లంచ్. ఫ్యూచర్ కాబట్టి విల్ వాడాము. మీరు మీ భోజనం ఎప్పుడు తీసుకున్నారు, గతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి
వెన్ డిడ్ యూ టేక్ యువర్ లంచ్. చూడండి ఎలా అయిపోయింది. విల్ పెట్టగానే ఫ్యూచర్ అయ్యింది, డిడ్ పెట్టగానే మనకి పాస్ట్ అయ్యింది. మిగతా పార్ట్స్ ఏమీ చేంజ్ చేయలేదు, మనం హెల్పింగ్ వర్బ్స్నే చేంజ్ చేసాం. అందుకోసమే వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాం. అంటే టెన్స్ని ఏర్పరచడానికి సహాయపడే వర్బ్స్, వీటిని సహాయక క్రియలు అంటాం. వెన్ డూ యూ టేక్ యువర్ లంచ్ అంటే రెగ్యులర్గా మీరు ఎప్పుడు లంచ్ తీసుకుంటారు అని చూడండి. సో ఈ విధంగా విల్, డూ, డిడ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. మీరు దుస్తులు ఎక్కడ కొంటారు అంటే వేర్ విల్ యూ బై డ్రెస్సెస్, ఇది ఫ్యూచర్ అండి. మీరు దుస్తులు ఎక్కడ కొన్నారు, ఆల్రెడీ కొన్నారు, అలాంటప్పుడు వేర్ డిడ్ యూ బై డ్రెస్సెస్ అంటాం. మీరు దుస్తులు ఎక్కడ కొంటారు అంటే జనరల్గా ఎక్కడ కొంటారు, వేర్ డూ యూ బై డ్రెస్సెస్ అండి. సో ఈ విధంగా వేర్ విల్ యూ బై డ్రెస్సెస్, విల్ ప్లేస్లో డిడ్ పెడితే పాస్ట్ అవుతుంది, డూ పెడితే రెగ్యులర్ యాక్టివిటీ అవుతుందండి. ఈ విధంగా మీరు ఈ యొక్క హెల్పింగ్ వర్బ్స్ని సిస్టమేటిక్గా యూజ్ చేయండి. ఎస్, మళ్ళీ ఒక వర్డ్ గురించి లర్న్ చేద్దాం. ఆ వర్డ్కి మీనింగే లేదని అనుకున్నాం కదా, అదే ఈ వర్డ్ THERE. దేర్ కాదండి, ఇంతకుముందు చెప్పాను నేను. ప్రొనౌన్సియేషన్ని కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. దేర్ కాదు, ఇది దేయర్. దేయర్ అనాలి, దేర్ అనకూడదు, రాంగ్ అది. అలాంటి ప్రొనౌన్సియేషన్ లేదు ఇంగ్లీష్లో. సార్ ఇంత స్టైలిష్ కాదండి, ఆ వర్డ్ని ఇలా ప్రొనౌన్స్ చేయాలి. దేర్ అంటే ఏంటి, మీనింగ్ లేదనుకున్నాం కదా. ఎస్ అండి, వాస్తవానికి మీనింగ్ లేదు. కానీ ఏ సందర్భంలో వాడుతాము అంటే ఉంది, ఒక వస్తువు ఉంది, ఒక వ్యక్తి ఉన్నాడు అన్నప్పుడు. ఉన్నాయి, ఎస్ అంటే ఇది ప్రజెంట్ అండి. ఉంది సింగులర్, ఉన్నాయి ప్లూరల్. ఉండెను గతంలో, ఉంటుంది భవిష్యత్తులో, ఉంటాయి భవిష్యత్తులో. ఎస్, భవిష్యత్తులో సింగులర్, భవిష్యత్తులో ప్లూరల్. సో ఈ విధంగా మనం దేయర్ తర్వాత ఉపయోగించే హెల్పింగ్ వర్బ్స్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. దేయర్ ఈజ్ అంటాము, లేదా దేయర్ ఆర్ అంటాము. దేయర్ ఈజ్ అంటే ఉంది, దేయర్ ఆర్ అంటే ఉన్నాయి, ప్రజెంట్ అండి, యాజ్, ఈజ్, ఆర్. తర్వాత దేయర్ వాజ్ అంటాము, దేయర్ వర్ అంటాము. దేయర్ వాజ్ అన్నది సింగులర్ వస్తుంది, దేయర్ వర్ అన్నది ప్లూరల్ వస్తుంది, అంటే ఇది ఉండెను. దేయర్ విల్ బీ అండి, విల్ తర్వాత బీ రావాలి ఇక్కడ కంపల్సరీగా, ఎందుకంటే V1 రాదు ఇక్కడ, కాబట్టి మనం బీ వాడుకుంటాము. అంటే ఉంటుంది, ఉంటాయి. చూడండి, ప్రజెంట్లో ఈజ్ ఆర్, పాస్ట్లో వాజ్ వర్, అండ్ ఫ్యూచర్లో విల్ బీ. సో స్ట్రక్చర్ ఇలా వస్తుంది చూడండి. దేయర్ ఈజ్ లేదా దేయర్ ఆర్. దేయర్ ఈజ్ అంటే ఉంది, దేయర్ ఆర్ అంటే ఉన్నాయి, దేయర్ వాజ్ ఉండెను, దేయర్ వర్ ఉండెను, దేయర్ విల్ బి ఉంటుంది, ఉంటాయి అని. మళ్ళీ చూద్దాం ఇంకా దీన్ని క్లారిటీతో. దేయర్ ఈజ్ తర్వాత సింగులర్ నౌన్ వస్తుంది. చూడండి ఇక్కడ, దేయర్ ఈజ్ ఏ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంపుల్. ఇలా దేయర్ ఈజ్తో బిగిన్ చేయండి, అలాంటప్పుడు సింగులర్ తీసుకోండి. దేయర్ ఈజ్ ఏ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంపుల్ అంటే ఆలయం ముందు ఒక చెట్టు ఉంది అని. ఇక్కడ చాలామంది ఏం చేశారంటే ఏ ట్రీ హ్యావ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంపుల్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో హ్యావ్ రాదండి. హ్యావ్ అంటే కలిగి ఉండడం అన్న మీనింగ్ వస్తుంది. సో ఈ విధంగా మీరు బాగా యూస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. దేర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్, దేర్ ఈజ్ వాటర్ ఇన్ ద బాటిల్. ఇలా నెక్స్ట్ దేర్ ఆర్ అండి, ఇక్కడ ఆర్ తర్వాత ప్లూరల్ నౌన్స్ వస్తాయి. దేర్ ఆర్ 3 buses at the bus stand. చూడండి, దేర్ ఆర్ కాబట్టి మనకి 3 buses ప్లూరల్ వచ్చింది. అట్ ద బస్ స్టాండ్ ఇది రిమైనింగ్ పార్ట్, మిగతా భాగం. బస్ స్టాండ్ వద్ద 3 బస్సులు ఉన్నాయి. చూద్దాం ఇప్పుడు. దేర్ ఆర్ బ్లాంకెట్స్ ఆన్ ద బెడ్, దేర్ ఆర్ బుక్స్ ఇన్ ద విండో. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఉంది, ఉన్నాయి. అండ్ దేర్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్ కూడా వాడుతామండి, అంటే లెక్కింపలేని నామవాచకాలు. దేర్ ఈజ్ సమ్ వాటర్ ఇన్ ద గ్లాస్, దేర్ ఈజ్ సమ్ ఆయిల్. ఇలా
వెళ్ళండి. మళ్ళీ మనం ఇంతకుముందు దేర్ ఈజ్ దేర్ ఆర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు దేర్ వాజ్ చూద్దాం. దేర్ వాజ్ ఏ బుక్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ మీద ఒక పుస్తకం ఉండేను. ఇప్పుడు లేదండి, ఇప్పటి గురించి చెప్పడం లేదు. మనం గతం గురించి మనం చూసాము, అప్పుడు ఉండే, అప్పటి గురించే మాట్లాడుతున్నాం, ఇప్పటి గురించి కాదనే కాదు. సో ఇక్కడ మనకి దేర్ తర్వాత వాజ్ సింగులర్ నౌన్ వస్తుంది. దేర్ వాజ్ ఏ బాయ్ అట్ ద గేట్. దేర్ వాజ్ ఏ బ్యాగ్ ఆన్ ద చైర్. ఈ విధంగా బాగా ప్రాక్టీస్ చేసుకోండి స్ట్రక్చర్ని. దేర్ తర్వాత వర్ వస్తుందండి ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు. దేర్ వర్ స్మాల్ హౌసెస్ హియర్ 2 years ago. 2 సంవత్సరాల క్రితం ఇక్కడ చిన్న ఇల్లు ఉండేవి. దేర్ వర్ 2 boys ఇన్ ద క్లాస్ రూమ్. ఎప్పుడు? పాస్ట్ వర్ కాబట్టి. సో వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. దేర్ వాజ్ ఎస్. ఇక్కడ మనకి అన్కౌంటబుల్ నౌన్ కూడా వస్తుందండి. అన్కౌంటబుల్ అంటే లెక్కింపలేమన్నమాట, కౌంట్ చేయలేము. సో దేర్ వాజ్ మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్లో పాలు ఉండేవి, ఇప్పుడు గురించి కాదండి. వెల్, మళ్ళీ ఫ్యూచర్కి వెళ్దాం. విల్ బీ అండి. సో ఇక్కడ దేర్ తర్వాత మనకి విల్లు తర్వాత బీ వస్తుంది. తర్వాత ఎస్ఎన్ అంటే సింగులర్ నౌన్, పెన్, బుక్ అలా. పిఎన్ అంటే ప్లూరల్ నౌన్, పెన్స్, బుక్స్ అని. సిఎన్ అంటే కౌంటబుల్ నౌన్, లెక్కింపే నౌన్స్, చైర్, బుక్, పెన్. అన్కౌంటబుల్ నౌన్ యూసిఎన్, అన్కౌంటబుల్ నౌన్ అంటే లెక్కింపలేని నామవాచకాలు. ఆయిల్, శాండ్, ఇలాన్, సాల్ట్. ఈ విధంగా విల్ బీ తర్వాత ఇన్ని మనం యూస్ చేసుకోవచ్చు అండి స్ట్రక్చర్ అది. దేర్ విల్ బీ ఏ బస్ అనొచ్చు, లేకపోతే దేర్ విల్ బీ బస్సెస్ అనొచ్చు. దేర్ విల్ బీ వాటర్ టుమారో అనొచ్చు, అంటే రేపు బస్సులు నీరు ఉంటాయి, ఉంటుంది సింగులర్ అయితే. సో ఈ విధంగా మనం దేర్ని సిస్టమేటిక్గా యూస్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, దేర్ ఈజ్ తర్వాత ఒక సంథింగ్ యూస్ చేయండి. ఎస్, ఒక సింగులర్. దేర్ ఈజ్ ఏ టీచర్. దేర్ ఆర్ ప్లూరల్ వాడండి, టీచర్స్. దేర్ వాజ్ సింగులర్ వాడండి, ఏ టీచర్. దేర్ వర్ ప్లూరల్ వాడండి, ప్లూరల్ నా టీచర్స్. దేర్ విల్ బీ సింగులర్ అన్న వాడండి, ప్లూరల్ అన్న వాడండి, ఏ టీచర్, టీచర్స్. ఎస్, ఈ విధంగా మనకి ఉంది, ఉండెను, ఉంటాయి అన్నప్పుడు దేర్ యూస్ చేస్తామండి. దానికి ఎలాంటి మీనింగ్ లేదు, కానీ ఈ సందర్భంలో వాడుతాము. ఒకవేళ లేకపోతే నెగటివ్ యూస్ చేయాలి కదా. నెగటివ్ సెంటెన్సెస్ చూద్దాం. దేర్ ఈజ్ అండి, కానీ ఇంట్. దేర్ ఈజ్ ఇంట్. దేర్ ఆంట్, ఆరెంట్ కాదండి, ఆంట్. అంటే దేర్ ఈజ్ పాజిటివ్ అవుతే దేర్ ఈజింట్ నెగటివ్ అవుతుంది. దేర్ ఈజింట్ ఏ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంపుల్, అంటే టెంపుల్ ముందు చెట్టు లేదు అని. దేర్ ఆంట్ తర్వాత ప్లూరల్ అండి. దేర్ ఆంట్ 3 buses అట్ ద బస్ స్టాండ్, అంటే బస్ స్టాండ్ వద్ద 3 బస్సులు లేవు. ఇంతకుముందు ఉన్నాయి అన్నాం, ఇప్పుడు లేవు అంటున్నాం. దేర్ ఈజింట్ ఎనీ వాటర్ ఇన్ ద గ్లాస్. చూడండి, గ్లాస్లో ఎలాంటి వాటర్ అంటే అన్కౌంటబుల్ నౌన్ యూజ్ చేసాం. దేర్ వాజింట్ ఏ బుక్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద ఒక బుక్ లేకుండేను. దేర్ వరన్ట్ స్మాల్ హౌసెస్ హియర్ 2 years ago. దేర్ వాజింట్ మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. దేర్ వోంట్ అండి, అదే ఫ్యూచర్ నెగటివ్ అయితే. పాజిటివ్ అయితే దేర్ విల్ బీ అన్నాము. దేర్ విల్ బీ నెగటివ్ కాబట్టి దేర్ వోంట్ బీ ఏ బస్, బస్సెస్, వాటర్ టుమారో. సో ఈ విధంగా ఉంది, లేకుండేను, ఉన్నాయి, లేకుండేను. సో ఈ విధంగా మనం సందర్భాన్ని బట్టి ఏంటి వాడాలా వాడకూడదా అన్నది చూడాలి. అండ్ క్వశ్చనింగ్ అండి, మళ్ళీ చూడండి ఇక్కడ దేర్తో పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా వేయాలి అంటే ఒక బుక్ ఉందా. చూడండి ఇక్కడ మనకి దేర్ ఈజ్ ఏ చైర్ ఇన్ ద రూమ్ అంటున్నాం. ఇది క్వశ్చన్ కాదు, నార్మల్ సెంటెన్స్. దీన్ని క్వశ్చన్ చేయాలంటే చూడండి యారో మార్క్స్. ఎస్, చూడండి అక్కడ మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఈజ్ ఫస్ట్ వచ్చింది, ఈజ్ ఫస్ట్ వచ్చింది చూడండి, తర్వాత దేర్ వచ్చింది. సో మనం క్వశ్చన్ చేయాలి అంటే
ఈ ఫస్ట్ 2 పార్ట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి పొజిషన్. ఈజ్ దేర్ ఏ చైర్ ఇన్ ద రూమ్ అంటే రూమ్లో చైర్ ఉందా. ఆర్ దేర్ బుక్స్ ఆన్ ద టేబుల్ టేబుల్ మీద బుక్స్ ఉన్నాయా. సో ఈ విధంగా క్వశ్చన్ చేయాలి అన్నప్పుడు ఈజ్ ఆర్ వాజ్ వర్ ఫస్ట్ వస్తాయి. ఓకే. ఈజ్ దేర్ ఎనీ బాయ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఆర్ దేర్ ఎనీ బాయ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఈజ్ దేర్ ఎనీబడి ఇన్ ద బస్. ఆ విధంగా మనం క్వశ్చన్ చేస్తాం. అండ్ ఒకవేళ ఇంకా మనం హౌ మెనీ అన్న క్వశ్చన్ చేయాలనుకోండి, హౌ మెనీ తర్వాత ప్లూరల్ నౌన్స్ వచ్చి ఆర్ దేర్ ఆర్పి వస్తుంది. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. చూడండి మన దేర్ వచ్చింది. దేర్ అంటే అక్కడ అన్న మీనింగ్ ఉంది కదా, ఇక్కడ అక్కడ అన్న మీనింగ్ కాదండి, దీనికి ఎలాంటి మీనింగ్ లేదు. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ క్లాస్. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ వీక్. సో ఈ విధంగా మనం దేర్తో క్వశ్చన్స్ని కూడా ఫ్రేమ్ చేస్తాం. అండ్ ఇప్పుడు చూద్దామండి, ఈ చిన్న చిన్న మ్యాజిక్ వర్డ్స్ కూడా ఇంపార్టెంటే. దిస్ అంటే ఇది, దట్ అంటే అది, దీస్ అంటే ఇవి, దోస్ అంటే అవి. దిస్ తర్వాత మనకి ఎప్పుడైనా ఎస్ఎన్ సింగులర్ నౌన్ వస్తుందండి. దిస్ బుక్, దిస్ పెన్ అని. దట్ తర్వాత కూడా సింగులరే, దట్ పెన్, దట్ బుక్ అని. దిస్ అంటే దగ్గరున్న వస్తువులకి దిస్ అంటాం. దట్ అంటే దూరంగా ఉన్న వస్తువు. దీస్ తర్వాత ప్లూరల్ నౌన్ వస్తుందండి. దగ్గరగా ఉన్నాయి కానీ ఎక్కువగా ఉన్నాయి, ఒకటి కాదు. దోస్ అంటే ప్లూరల్. ఇక చూడండి ఇక్కడ మనకి దిస్ బాక్స్ అంటున్నాం, దగ్గర ఉంది సింగులర్ కాబట్టి దిస్ బాక్స్. ఎస్, ఇక్కడ చూడండి దూరంగా ఉంది బాక్స్ కాబట్టి దట్ బాక్స్ అంటున్నాం. సో ఈ విధంగా మనం దిస్ని దట్ని డిస్టెన్స్ని బట్టి యూజ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ పిక్చర్. దీస్ బాక్సెస్ దగ్గర ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీస్ తర్వాత బాక్సెస్ వచ్చింది. అండ్ దూరంగా ఉన్నాయి కాబట్టి దోస్ బాక్సెస్. సో దిస్ బుక్, దట్ బుక్, దీస్ బుక్స్, దోస్ బుక్స్. వీటి మీద చిన్నగా మీరు ఒక చిన్న ప్రాజెక్ట్ చేయండి. ఇలా పట్టుకొని ఒకరు పెన్, దిస్ పెన్, దూరంగా ఉంటే దట్ పెన్, ఆ విధంగా ట్రై చేయండి. సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ దిస్ ఈజ్ తర్వాత సింగులర్ నౌన్ వస్తుంది, దట్ ఈజ్ తర్వాత కూడా సింగులర్, దీస్కి దోస్కి ప్లూరల్ వస్తుందండి. దిస్ ఈజ్ ఏ న్యూ మొబైల్, ఇది ఒక కొత్త మొబైల్. దట్ ఈజ్ ఏ న్యూ డ్రెస్, అది ఒక కొత్త డ్రెస్. దీస్ ఆర్ న్యూ మొబైల్స్, దోస్ ఆర్ న్యూ మొబైల్స్. దీస్ ఆర్ మై ఆన్సర్స్, దిస్ ఈజ్ మై ఆన్సర్. ఇలా అండి, ఈ విధంగా దిస్ని, దట్ని, దీస్ని, దోస్ని యూజ్ చేయండి. అండ్ మళ్ళీ ఇక్కడ అడ్వాన్స్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ అడ్వాన్స్డ్ పాయింట్స్లో మనం ముఖ్యంగా లర్న్ చేయాల్సింది ఏంటి అంటే షుడ్ హ్యావ్ అండి. ఎస్, వుడ్ హ్యావ్, వుడ్ నాట్ హ్యావ్, ఇవి చాలా వెరీ అడ్వాన్స్డ్ పాయింట్స్. సో వీటిని మనం తర్వాత లర్న్ చేద్దాం, కానీ దీనిలో ఉన్న దీన్ని మాత్రం యూజ్ చేద్దాం. షుడ్ హ్యావ్ అంటే ఏంటి? షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండాల్సింది, చేస్తే బాగుండేది కానీ చేయలేదు. గతం గురించే మాట్లాడతాము షుడ్ హ్యావ్ ఉన్నప్పుడు. చూడండి స్ట్రక్చర్, సబ్జెక్ట్ వచ్చి తర్వాత షుడ్ హ్యావ్ వచ్చి V3 రిమైనింగ్ పార్ట్ వస్తుందండి. మీరు నన్ను అడిగి ఉండాల్సింది అంటే అడగలేదు, అడిగితే బాగుండేది కానీ అడగలేదు. ఎస్, సో యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ. యూ షుడ్ హ్యావ్ అంటే అడగలేదు, అడగాల్సింది కానీ అడగలేదు, అడగనందుకు మళ్ళీ బాధపడడం అనమాట, రీగ్రెట్. అతను నన్ను పిలిచి ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ కాల్డ్ మీ, అతను నన్ను ఎస్ పిలవాల్సింది కానీ పిలవలేదు. యూ షుడ్ హ్యావ్ ఇంప్రూవ్డ్ యువర్ ఇంగ్లీష్ బై నౌ. ఇప్పటికే మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకొని ఉండాల్సింది కానీ ఇంకా చేసుకోలేదంటే ఇంకా మీరు ఆ యాక్షన్ అన్నది చేయలేదు, చేయాలి, ఇప్పటికే ఆల్రెడీ ఆలస్యం అయింది అని చెప్పేసి ఆ షుడ్ హ్యావ్ని యూస్ చేస్తాం. వీ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ అంటే స్టార్ట్ చేసాం ఆ జర్నీని, చేయలేదు, చేయనందుకు మనం రీగ్రెట్ అవుతున్నాం. రీగ్రెట్ అంటే సాడ్గా ఫీల్ అవుతున్నామండి. సో ఇవన్నీ ఉన్నాయి మనకి, చాలా అడ్వాన్స్డ్ పాయింట్స్. ఈ స్టేజ్లో మనకి
ఇవన్నీ వద్దండి. ఎక్కువగా నేర్చుకొని ఇబ్బంది కూడా పడకూడదు. షుడ్ హ్యావ్ అంటే ఏంటంటే కొద్దిగా అది ఈజీగా ఉంటుంది, అదేవిధంగా అది మనకి నీడ్ కాబట్టి లర్న్ చేసాం. అంటే ప్రాజెక్ట్ వర్క్ 1 అండి, డిస్క్రైబ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ లెర్నింగ్ విత్ బీఆర్ స్పోకెన్ ఇంగ్లీష్. సో మళ్ళీ మాతో స్పోకెన్ ఇంగ్లీష్ లర్న్ చేస్తున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ని ఇంగ్లీష్లోనే డిస్క్రైబ్ చేయండి, రాయండి. రాసిన తర్వాత ఒక వీడియో ముందు నిలబడి మాట్లాడండి. అంటే మా యొక్క ప్రాజెక్ట్ ఎలా డిజైన్ చేశాం, ఇది మీకు ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది, దీని ద్వారా మీరు ఏమన్నా ఇంగ్లీష్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో మాట్లాడుతూ ఉన్నారా, ఇవన్నీ మీ ఎక్స్పీరియన్స్ని మొత్తం కూడా రాయండి. అదే అండి మన అసైన్మెంట్. అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మా ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ని ఫీలింగ్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ SUBSRIBE అండి. అండ్ వీడియో నెంబర్ 6 ఈజ్ డన్. ఇంకా 4 వీడియోస్ ఉన్నాయి. ఆ 4 వీడియోస్లో మనం ఒక వీడియోలో అడ్జెక్టివ్స్ గురించి లర్న్ చేస్తాం, అండ్ ఇంకొక వీడియోలో అడ్వర్బ్స్ గురించి లర్న్ చేస్తాం, అండ్ ఇంకొక వీడియోలో మొత్తం రీక్యాప్చులేషన్ చేసుకోబోతున్నాం, అండ్ ఫైనల్ వీడియోలో కామన్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండి. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయాలి, అదేవిధంగా చిన్న కాన్వర్జేషన్స్ కూడా ఆ ఫైనల్ వీడియోలో చూద్దాం. హోప్ you are learning English, you are improving your English with the help of our videos. అండ్ ఈ వీడియోస్ని కూడా షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో, వారికి చాలా ఉపయోగపడుతుంది. హ్యాపీ స్పీకింగ్. థ్యాంక్ యూ సో మచ్.